ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కేశవస్వామి భాగానర్కర్ అంతిమ భాగము కొనసాగింపు. కేశవస్వామి ప్రజలకు స్వచ్ఛమైన హిందూ ధర్మం అనుష్ఠానపూర్వకంగా నేర్పారు. తీరు తీరు దేవతల కొలువులు వ్యర్థమని ప్రబోధించి సమస్త సమాజాన్ని ఒకే ధర్మధ్వజం ఛాయలో నిలిపారు. సామాన్య జనంలో ఆత్మవిశ్వాసం పాదుకొల్పారు. భగవన్నామస్మరణం బాగా ప్రచారం చేశారు. కపట సన్యాసుల బండారాలు బయటపెట్టారు. వాచాడంబరంతో, పాండిత్య ప్రకర్షతో, మాటల గారడీతో, శాబ్దిక పరిజ్ఞానంతో పరబ్రహ్మం ప్రాప్తించదని, బ్రహ్మభూతకై సాక్షాత్కారం కావాలని ప్రబోధించారు. సంతులను ఆశ్రయిస్తేనే సాక్షాత్కారం లభిస్తుంది. స్వచ్ఛమైన భక్తి ఉంటేనే సంతుల ఆశ్రయం లభిస్తుంది. అందుకై స్వామి భక్తి ప్రచారం విరివిగా చేశారు. స్వామివారి భక్తి మార్గం లోక కళ్యాణకారకము, బహుళ వ్యాపకము అయినట్టిది. సమర్థ రామదాస స్వామి మహారాష్ట్ర దేశంలో చేసిన సామాజిక సంఘటనమే కేశవస్వామి హైదరాబాదులో చేశారు. పండిత సదాశివ ఖండో ఆల్తేకర్ సమర్థ చరిత్రను రాశారు. అందులో కేశవస్వామికి సమర్థ రామదాస స్వామికి మధ్యన నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు పేర్కొన్నారు. అవి చదివితే ఆ ఇరువురి శరీరాలు వేరు కావని, వారి మనస్సులు ఆలోచన సరళి ఒక్కటే అనిపిస్తుంది. కేశవస్వామి గొప్ప యోగి. ఆత్మారాం మహారాజు తమ దాస విశ్రామధామ గ్రంథంలో కేశవస్వామిని యోగాఢ్యబలి అని వర్ణించారు. కేశవస్వామి జ్ఞానేశ్వరుల వంటి గొప్ప యోగి కూడా సాధారణ మానవులందరినీ భక్తి అనే రాతబాటలో నడిపించారు. కేశవస్వామి ముకుందరాజు సాంప్రదాయానికి చెందినవారు. ముకుందరాజు సాంప్రదాయం, వార్కరీ సాంప్రదాయం, సమర్థ సాంప్రదాయం, ఈ మూడింటి త్రివేణి సంగమం కేశవస్వామి. ముదళి మఠానికి చెందిన గురువుల క్రమం ఇది. హరినాథుడు, రఘునాథుడు, ముకుందరాజు, నరసింహభారతి, జగన్నాథుడు, సహజ రంగబోధుడు నలుదశలా వ్యాపించింది. భీమస్వామి తన భక్తలీలామృతంలోనూ, రాజారాం ప్రసాది తన భక్త మంజరిలోనూ ఈ చమత్కారాన్ని ఉల్లేఖించారు. ఒకసారి కేశవస్వామి హరికథా కాలక్షేపం చేస్తున్నారు. ఆ ఆబాలగోపాలం స్త్రీలు పురుషులు హరికథ వింటున్నారు. కథా విషయం కృష్ణలీల. కేశవస్వామి గొప్ప కృష్ణ భక్తులు కదా. ఆయన విదేహావస్థలో కథాగానం చేస్తున్నారు. అటువంటి సమయంలో ఒక బలశాలి పఠాన్ వచ్చాడు. కేశవస్వామి ఆ మహమ్మదీయుని సాదరంగా ఆహ్వానించారు. హరికథ వింటూ వింటూ ఆ పఠానుకు దుర్బుద్ధి పడమింది. గోడకున్న రాధాకృష్ణుల పటం చూచాడు. అందులో రాధ చేతిలో తమలపాకు విడిమున్నది. అది చూచి పఠాన్ గర్జిస్తూ, ఈ చిత్రంలోని రాధ కృష్ణుడికి విడియని తినిపిస్తే నీవు చెప్పే కథ వాస్తవం అనుకుంటాను. అట్లా జరగకపోతే మీ అందరి వద్ద తలకు 100 రూపాయల చొప్పున దండుగు తీసుకుంటాను అన్నాడు. వెంటనే వాకిలి మూసి అందరినీ బందీలు చేశాడు. శ్రోతలు ఈ హఠాత్ పరిణామానికి భయభ్రాంతులైనారు. హరికథ ఈ విధంగా భగ్నమైనందుకు వాళ్ళందరూ బాధపడ్డారు. ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో తురకల దౌర్జన్యం ఇట్లాగే ఉండేది. అందరూ భయంతో లేచి నిల్చున్నారు. కేశవస్వామి కంఠం రుద్ధమైంది. కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆయన మనసారా శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించి ఇట్లా అన్నారు. यदि आपको
హో కథావో మే ప్రీతి బతాలో చమత్కార్ దిఖావో ప్రచీతి. నీకు నీ కథల్లో ప్రీతి ఉంటే సాక్షాత్కరించి చమత్కారం చెయ్యి అని అర్థము. ఈ మాటలు విని కేశవస్వామి నామస్మరణం ప్రారంభించారు. భక్తులందరూ ఆయనను అనుసరించి బిగ్గరగా నామస్మరణం చేయసాగారు. ఒక్కసారి తడుక్కుమని మెరిసింది. శ్రీకృష్ణ పరమాత్ముని నోటిలో విడియం కనపడింది. ఈ అద్భుతం చూచి పఠాన్ గడగడలాడినాడు. స్వామివారి కాళ్లపై వ్రాలినాడు. క్షమార్పణ వేడినాడు. అనుగ్రహీతుడైనాడు. స్వామివారికి శిష్యుడైనాడు. ఇంకొక చమత్కారం. సర్వే సర్వత్రా భూతజాలమంతటా పరబ్రహ్మస్వరూప పరమాత్మ వ్యాప్తమై ఉన్నాడనే విశ్వాసం గల కేశవస్వామిని ఒకసారి సుల్తాన్ తన భవనానికి ఆహ్వానించాడు. సుల్తాన్ సైగ చేయగానే సేవకులు బంగారు పళ్ళెరాల్లో అందరికీ ఆమిష భోజనం వడ్డించారు. విస్తుపోయి చూస్తున్న కేశవస్వామితో సుల్తాన్, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే, ప్రతి పదార్థంలోనూ పరమాత్మ వ్యాప్తమై ఉన్నాడు కదా, కనుక ఈ భోజనం ఆరగించండి, మీలో ద్వైతభావం ఉండకూడదన్నాడు. కేశవస్వామి సంకటంలో పడ్డారు. ఆయనకి ఇది ఒక పరీక్ష, తన భక్తికి పరీక్ష. స్వామి వెంటనే వరాహావతారాన్ని ధ్యానించారు. తక్షణమే ఒక బాలవరాహం అక్కడ ప్రత్యక్షమైంది. స్వామి తమ భోజన పళ్ళెరం ఆ వరాహం ముందుంచారు. వరాహం భోజనం ఆరగించింది. తురకలకు వరాహం అంటే పంది అంటే అసహ్యం. సుల్తాన్తో స్వామి ఇదేమిటంటే, ఆయన ఆత్మ భేదాతీతమైనది, మీకు మాకు భోంచేయటంలో ఎట్టి సంకోచం ఉండరాదు అన్నారు. సుల్తాన్కు శృంగభంగమైంది. ఈ విధంగా పరమాత్ముడు స్వామిని సంకట పరిస్థితి నుండి రక్షించాడు. ఈ సంఘటన తర్వాత ముస్లిముల్లో స్వామివారి ఎడగల విరోధభావం క్రమంగా సమసిపోయింది. మరోసారి కేశవస్వామి భజన చేస్తుండగా పరమాత్ముని మెడలోని పుష్పహారం కేశవస్వామి మెడలో వాలింది. ఒకసారి హరికథా కాలక్షేపం తరువాత ప్రసాద వినియోగం జరిగింది. అందులో ఎవరో వసనాభి కలిపారు. ప్రసాదం అందరూ తిన్నారు, కానీ ఎవరికి ఎట్టి హాని జరగలేదు. అయితే పరమాత్ముని విగ్రహం నీలవర్ణంగా మారిపోయింది. మరొకసారి భజన గోష్ఠి జరుగుతుండగా కేశవస్వామి భుజంపై బాలకృష్ణుడున్నట్లు ఒక మహమ్మదీయుడు చూచాడు. ధులియాశంకర శ్రీకృష్ణదేవుని వంటి వారికి ఇట్టి చమత్కారాలపై విశ్వాసం మెండు. మన వంటి సాధారణులు వీటిని తప్పక విశ్వసించాలి. విశ్వాసం ఉంటేనే ఫలము లభిస్తుంది. ఇది సత్యము. ప్రతి ఒక్కరికి వారి వారి కర్మానుసారం ఆయా అధిష్టాన దేవతములు వెనుక ఉంటాయి. కేశవస్వామి వెంట శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడనటంలో ఎలాంటి సందేహమూ లేదు. 300 ఏళ్లు దాటిపోయినా ధరణీ గర్భంలో దాగిన కేశవస్వామి తమను నమ్మి కొలిచేవారి అభిష్టాలు తీరుస్తున్నారు ఇప్పటికీ. వారి సమాధి హైదరాబాద్లో ఒక భక్తి కేంద్రం. కేశవస్వామి నగర్, జియాగూడ, హైదరాబాద్. కేశవస్వామి నిస్పృహులు. వారి సమాధి స్థితి అట్లే ఉన్నది. శాహబేగ్ అనే ముస్లిం శిష్యుడు కేశవస్వామిని గూర్చి ఈ విధంగా అన్నాడు: కేశవస్వామి కేవల సౌఖ్యరాశి, మనోభావే శరణనిఘాత్యాసి, పదోపది సహజ జోడే కాశీమణే, సెహబాగ్ సమాధి అనాయాసి. సంపూర్ణం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు
కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.